కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందా? తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం రానుందా? ఆ అవకాశం అరుణమ్మకే దక్కనుందా? తెలంగాణలో పార్టీ విస్తరణే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోందా? కేంద్ర ప్రభుత్వ పెద్దల మనసులో ఏముంది? జేజమ్మ అదృష్టం ఎలా ఉండనుంది? వాస్ ది స్పెషల్ ఫోకస్. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, 5 ఏళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా అనుభవం, సీఎం రేవంత్నే కాదు కాంగ్రెస్ను ఎదుర్కొనే సత్తా, కేంద్ర మంత్రి పదవి దక్కనుందని ప్రచారం, పాలమూరు వాసుల్లో జోరుగా చర్చ. డీకే అరుణగా అందరికీ సుపరిచితురాలైన ధర్మవరపు కొట్టం అరుణ పుట్టినిల్లు, మెట్టినిల్లు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలే. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి, మామ డీకే సత్యారెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రజలకు సేవలందించారు. భర్త డీకే భరత్ సింహారెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. భరత్ సింహారెడ్డి అన్న డీకే సమరసింహారెడ్డి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతోపాటు మంత్రిగా కూడా పనిచేశారు. అలా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన డీకే అరుణ 1996లో రాజకీయ అరంగేట్రం చేశారు. అదే ఏడాది మహబూబ్నగర్ ఎంపీగా, ఆ తర్వాత గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాన్గల్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు అరుణమ్మ. 2004లో సమాజ్వాదీ పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2009, 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. 2009లో వైఎస్ కేబినెట్లో, ఆ తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓటమిని చవిచూశారు. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో 2019లో బీజేపీలో చేరిన అరుణమ్మ అదే ఏడాదిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చెందారు. ఇటీవల 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్నగర్ ఎంపీగా గెలుపొందారు. గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్నగర్ ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్ రెడ్డితో పాటు కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్కి మోడీ కేబినెట్లో మంత్రి పదవులు దక్కాయి. మహిళా కోటాలో మంత్రి పదవి దక్కుతుందని భావించిన డీకే అరుణకు నిరాశ ఎదురైంది. అయితే కేంద్ర కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా జేజమ్మకు బెర్తు ఖాయమన్న ప్రచారం జోరుగా జరుగుతోంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఉండటం, తన సొంత జిల్లాకే చెందిన సీఎం రేవంత్ తప్పిదాలను ఎత్తిచూపడం, అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీయటం అరుణమ్మకు కలిసొచ్చే అంశాలుగా చెప్తున్నారు. మహిళా ఫైర్ బ్రాండ్ ముద్ర అరుణమ్మకు కలిసొచ్చే అదనపు అర్హతలుగా చెప్పొచ్చు. పైగా బీజేపీలో చేరిన అనతి కాలంలోనే పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిని సొంతం చేసుకున్నారు. తన హోదాతో జాతీయ స్థాయిలో సంబంధాలు మెరుగుపరుచుకున్న డీకే అరుణకి మంత్రి పదవి దక్కొచ్చన్న బలమైన చర్చ జరుగుతోంది. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం ముందుకు సాగుతోంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణకు మరిన్ని పదవులు కేటాయించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ తెలంగాణలో పాలమూరు నుంచి అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికల శంఖారావం పూరించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన పాలమూరు నుంచే భవిష్యత్తుకు బాట సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇదివరకే తెలంగాణ నుంచి 2 మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ మహిళా కోటాలో అరుణకు కేబినెట్ బెర్తు ఖాయం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. జేజమ్మను కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటే తెలంగాణలో రాజకీయంగా పార్టీ బలపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు మహిళా ఓటు బ్యాంకును బీజేపీ వైపుకు తిప్పుకోవచ్చని అధిష్టానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం జేజమ్మకు రాజకీయ యోగం ఎలా ఉండనుందో.